థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గారు విల్ స్పీక్, కుమార్ గారు విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికీ. అయితే గోపి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్. అందరు చెప్పినట్టుగానే కొత్త టాలెంట్ని, కొత్త స్టోరీలని ఎతికే ఒక మంచి ప్రొడ్యూసరు. అయితే ఆయన దగ్గరికి లాస్ట్ 2-3 ఇయర్స్లో వేరే ప్రొడక్షన్ చూడటానికి పోయినప్పుడు విక్రమ్ కింద ఏదో వర్క్ చేస్తూ ఉండేవాడు. చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ వేసాను, ఏదో చిన్న సినిమా చేస్తున్నట్టున్నాడు అని అనుకున్నాను. బట్ రీసెంట్గా ఆయనతో అసోసియేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆ సినిమాలన్నీ, మా ట్రైలర్స్ అన్నీ చూసిన తర్వాత చాలా కలర్ఫుల్గా, అసలు నాకు హ్యాపీ డేస్ అట్లాంటి ఫీలింగ్ కలిగింది, దాన్ని మించినట్టుగా అనిపించింది. సో నేను చాలా హ్యాపీ అయ్యాను. స్టేజ్ మీద ఇందాక 4 హీరోలు హీరోయిన్లు ఇంత కలర్ఫుల్గా ఉన్నారంటే 70mm మీద కూడా ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. 22nd రిలీజ్ నాడు అందరూ కంపల్సరీ వచ్చి చూడాల్సిన సినిమా. అందులో విక్రమ్ గారి కష్టం అంతా, నేను 5 ఇయర్స్ నుంచి ఆయన కష్టపడే కష్టం అంతా నేను అందులో చూశాను. స్క్రిప్ట్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ అద్భుతంగా రాసుకున్నాడు. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా అసలు సినిమా చూస్తేనే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. గోపి గారి దాంట్లో ఇంకొక పెద్ద హిట్ వస్తుందని భావిస్తున్నాను, కంపల్సరీ వస్తుంది. లక్కీ మీడియాకి ఎప్పుడు లక్కు ఆయనతో పాటే ఉంటుంది, తెచ్చుకుంటాడు లక్కు దగ్గరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. గోపి గారి వెల్ విషర్స్. శేఖర్ గారు